హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. నేను బటరు ఆయిల్ రెండు యూజ్ చేస్తున్నాను. మీకు మొత్తం బటర్తో చేసుకోవాలనుకుంటే బటర్తోనే చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఇవి కట్ చేసి పెట్టుకున్నాను అండి. ఆనియన్స్, టొమాటో, క్యాష్యూ, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం జింజర్, గార్లిక్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఆయిల్లో కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా వేసుకుందాము. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అవుతే చాలు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం మిగతా అన్నీ వేసుకోవాలి. సో మిగతావన్నీ వేసేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం మూత పెట్టేసి కుక్ చేసేసుకోండి. కొంచెం టొమాటోస్ అనేది సాఫ్ట్ అయితే చాలండి. ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది కదా, టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయ్యాయి. సో ఇవి ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకుందాము. కొంచెం చల్లార్చి మిక్సీ పట్టాలి కదా, సో పక్కన తీసి పెట్టుకుందామండి. ఆ లోపల మనము చికెన్ అనేది కుక్ చేసుకుందాము. సో సేమ్ కడాయిలో మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో బాగా వాష్ చేసిన చికెన్ వేసుకుందాము. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను అండి. సో మొత్తం చికెన్ వేసుకోండి. ఇది స్కిన్ ఉన్న చికెను, అందుకే నేను తక్కువ ఆయిల్ తీసుకుంటున్నాను అండి. స్కిన్ లేకపోతే మనము స్కిన్ లేని చికెన్ తీసుకుంటే కొంచెం ఆయిల్ పడుతుంది, కానీ దీంట్లో స్కిన్ ఉంది కాబట్టి ఆయిల్ చాలా ఎక్కువ వస్తుంది, అందుకే నేను ఆయిల్ తక్కువ వేసాను. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ పోవాలండి దీంట్లో నుంచి. సో ఇలా కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. చూడండి వాటర్ వస్తుంది కదా, వాటర్ పోవాలండి. సో అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మనము ఆనియన్, టొమాటోస్ ఫ్రై చేసేటప్పుడు కూడా అంటే వేసాం కదా ఉప్పు, అందుకే చూసి వేసుకోండి. సో ఈ చికెన్ కుక్ అయింది కదా, ఈ చికెన్ కూడా మనం పక్కన తీసి పెట్టుకుందాము. మళ్ళీ ఈ ప్యాన్లోనే బటర్ వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మీకు కారం ఎలా తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మనం కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత దీంట్లో మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇందాక మనం వేయించుకున్నాం కదా ఉల్లిగడ్డలు, టమాటాలు, క్యాషు, గ్రీన్ చిల్లీస్, కొంచెం అంటే జింజర్ గార్లిక్ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, అది ప్యూరీ పట్టుకోవాలండి. సో ఆ ప్యూరీ వేసి కొంచెం కుక్ చేసుకోవాలి మనము. ఆ మిక్సీని కడిగేసి దాంట్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా వేసుకోండి. సో ఇప్పుడు బాగా కుక్ అవుతుంది కదండి, కొంచెం ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా చికెను, అది వేసుకోవాలండి. చికెన్ బాగా కుక్ అయింది ఆల్రెడీ, సో ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మసాలా కూడా బాగా ఉడికింది కదండి. సో ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే చాలు. చికెన్ ఎక్కువసేపు పట్టదు కదా కుక్ అవ్వడానికి. సో ఈ మసాలా మొత్తం పట్టడానికి ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే చాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పైనుంచి కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోండి.
మీరు కొంచెం కడాయి అనేది పెద్దగా తీసుకోండి, అంటే పెద్ద కడాయి తీసుకుంటే బెస్ట్. సో చూడండి బాగా ఉడుకుతుంది కదా, ఆయిల్ కూడా మొత్తం పై అంటే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది బాగా ఉడికినట్టే అండి. మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోండి ఖచ్చితంగా. క్రీమ్ వేసుకుంటే నేను ఓన్లీ పైనుంచి కొంచెం వేస్తున్నాను క్రీమ్ అనేది, ఎక్కువ అవసరం లేదు. మీ దగ్గర మీగడ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. అంటే ఒక లుక్ కోసం నేను వేస్తున్నాను, అంటే క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది దీంట్లో. బటర్ చికెన్ అనేది అండి కొంచెం క్రీమీగా, కొంచెం ఆయిలీగా, అంటే ఒక బటర్ టెక్స్చర్ రావాలి దాంట్లో, బటరీగా ఉండాలి. బటర్ చికెన్ అంటేనే పేరులోనే ఉంది కదా బటర్ చికెన్. సో బటరీగా కొంచెం క్రీమీగా అలా ఉండాలండి బటర్ చికెన్ అనేది. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది, నాన్లకి అన్నంలకి కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, అండ్ మీకు ఎలా వచ్చిందో అంత షేర్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.